మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక. ఆమేన్. జనవరి నెల 19వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. పరిశుద్ధులైన లూకా వ్రాసిన సువార్త 18వ అధ్యాయము 1వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. చేమ దగ్గరికి వెళ్ళండి. తామరలేని ఒక సంఘటనను తన స్నేహితులకి ఎప్పుడూ చెబుతుండేవాడు. ఒకసారి నేను శత్రువు తరుముతుంటే పారిపోతూ ఒక పాడుబడిన భవనంలో తలదాచుకున్నాను. అక్కడ కూర్చొని చాలా గంటలు గడిపాను. నా నికృష్ట స్థితిని గురించి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా ఉండాలని అక్కడ పాకుతున్న ఒక చీమను గమనిస్తూ కూర్చున్నాను. అది తనకంటే పెద్దదిగా ఉన్న ఒక గోధుమ గింజను మోసుకుంటూ ఒక గోడ ఎక్కుతున్నది. గమ్యం చేరడానికి అది ఎన్నిసార్లు ప్రయత్నం చేసిందో లెక్కబెట్టాను. ఆ గింజ 69 సార్లు పడిపోయింది. అయినా చీమ తన ప్రయత్నాన్ని మానలేదు. 70వసారి ఆ గింజతో సహా గోడను ఎక్కగలిగింది ఆ చీమ. ఆ క్షణంలో ఆ దృశ్యం నాకు ధైర్యాన్నిచ్చింది. ఆ పాఠాన్ని నేనెప్పుడూ మర్చిపోను. గతంలో ప్రార్థనలకి జవాబు రాలేదన్న కారణం చేత సోమరితనంగా యథాలాపంగా చేసే ప్రార్థన విశ్వాస సహితమైన ప్రార్థన కాదు. ప్రార్థనలకి జవాబు ఇంతవరకు రాలేదంటే ఆ జవాబు అతి సమీపంగా ఉందన్నమాట. ఇలా అనుకుని చేసేదే నిజమైన ప్రార్థన. మొదటి నుండి చివరి దాకా మనం యేసు ప్రభు ఉదాహరణలను పాఠాలుగా తీసుకోవాలి. దీర్ఘశాంతంతో చెయ్యని ప్రార్థన, నివేదనను పట్టు వదలకుండా మరీ మరీ వినిపించని ప్రార్థన, చేసిన కొద్దీ బలంగా చేస్తూ వెళ్ళని ప్రార్థన ఫలితాలను సంపాదించే ప్రార్థన కాదని యేసు ప్రభువు చూపిన ఆదర్శం మనకు బోధిస్తున్నది. సంగీత విద్వాంసుడు రూబెన్ స్టీవ్ ఒకసారి అన్నాడు, సంగీత సాధనను నేను ఒకరోజు నిర్లక్ష్యం చేస్తే ఆ లోపం నాకు తెలిసిపోతుంది. 2 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా స్నేహితులకి తెలిసిపోతుంది. 3 రోజులు నిర్లక్ష్యం చేస్తే నా కచేరీకి హాజరైన వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది చాలా పాత సిద్ధాంతమే. సాధన మనిషికి నైపుణ్యాన్ని సంపాదించి పెడుతుంది. మనం నమ్మకంలోనూ ప్రార్థనలోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడంలోనూ ఎడతెగక ఉండాలి. ఏ కళలోనైనా ఒక కళాకారుడు సాధన మానేశాడనుకోండి, ఏమవుతుందో మనకు తెలుసు. ఇదే సూత్రాన్ని, ఇదే సామాన్య జ్ఞానాన్ని మన ఆధ్యాత్మిక జీవితంలో అనుదినం అవలంబిస్తే మనము సర్వశ్రేష్టతని సంతరించుకోగలం. డేవిడ్ లివింగ్స్టన్ ఆశయం ఇది. నా గమ్యాన్ని చేరేదాకా, అనుకున్న దాన్ని సాధించేదాకా ఆగిపోకూడదని నా దృఢ నిర్ణయం. తడబాటు లేని నిశ్చయంతో, దేవునిపై విశ్వాసంతో ఆయన విజయాలు సాధించాడు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, మా కొరకిచ్చిన వారి యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినాల అనేక మంది ప్రభువా ప్రార్థనలో విసిగిపోయి ఉన్నారు ప్రభువా, ప్రార్థనలో నిరుత్సాహంగా ఉన్నారు ప్రభువా, ప్రార్థనలో వెనుకబడి ఉన్నారు ప్రభువా. అయితే నువ్వు అంటున్నావు తండ్రి, విసుగక ప్రార్థన చేయటానికి ఉపమాన రీతిగా ప్రభువా నువ్వు మాతో మాట్లాడుతున్నావయ్యా. అవును తండ్రి, ఈ యొక్క ఎడారిలో సెలయేర్ల ద్వారా కూడా ప్రభువా తామరలేని యొక్క జీవితంలో ఒక అనుభవాన్ని చూస్తూ ఎలాగూ ప్రార్థనలో విసుగక ఉండాలో, పట్టుదలతో ఉండాలో నువ్వు తెలియజేసినందుకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎడారిలో సెలయేర్లు ఉంచిన నీ బిడ్డలు ఎవరెవరైతే తండ్రి ప్రార్థనా జీవితంలో వెనుకబడి ఉన్నారో, నిర్లక్ష్యంగా ఉన్నారో, అలక్ష్యంగా ఉన్నారో, వెనుకంజ వేసి ఉన్నారు ప్రభా, వాళ్ళు ఈ దినం నుంచి ప్రభా పట్టుదలతో ప్రార్థన చేయడానికి సహాయం చేయండి అయ్యా. మా ప్రార్థనలకు అన్నీ జవాబిచ్చే దేవుడు ప్రభా, అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ దినాన ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున్న ప్రభా సంఘాలన్నీ కూడా నీ రాకడ కోసం ఎదురు చూసే సంఘాలుగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. ఈ దినాల అనేకులు ప్రభా నీ యొక్క రాకడని నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రభా, అలక్ష్యం చేస్తున్నారు ప్రభా, భయం లేకుండా ఉంటున్నారు ప్రభా. కనికరం గల తండ్రి, ఎన్నో సూచనలు నువ్వు చెప్పిన సూచనలు అన్నీ జరుగుతూ ఉంటుండగా ప్రభా నీ అందు భయంతో, భక్తితో నీ సన్నిధిలో నిన్ను సేవించే కృపా ధన్యత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పాప ఊబిలో ఉన్నవారు ప్రభా నీ వైపు చూడటానికి నీ సన్నిధిలోకి వచ్చి పాపక్షమాపణ పొందే కృపా ధన్యత దయచేయమని వేడుకొంచు. తద్వారా నీవిచ్చే శాంతి, సమాధానం, నిత్యజీవం పొందుకునే కృపా ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.